హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు తెలుగు వెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. వేర్పాటువాదం రక్తపాతానికి చోటు లేదు, బీజేపీ పాలన కోరుకుంటున్న కాశ్మీర్లో ప్రజలు. మూడో విడత ప్రచారంలో ప్రధాని మోడీ. తొలి 2 విడతల పోలింగ్ అనంతరం జమ్మూ కాశ్మీర్లో తొలిసారి పూర్తి మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఇక్కడైతే కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మూడో విడత ఎలక్షన్స్ పూర్తి చేసుకోవడం జరిగింది. సో ఏ విధమైనటువంటి ఘటనలు జరగకుండా సంతోషంగా అక్కడ ప్రతిష్ట పోలీసు బందోబస్తుతోని ఎలక్షన్స్ ముగించుకోవడం. కానీ ఖచ్చితంగా బీజేపీకే ప్రజలు మొగ్గు చూపేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల్లో ఉన్నటువంటి విద్యను తీసుకురావడం కానీ, ఆ రాళ్ళు రప్పలు వదిలేసి, గన్నులను వదిలేసి ఈనాడు విద్యార్థులు చైతన్యవంతమై అదేవిధంగా ఉద్యోగ అవకాశాలకు బీజేపీ ఇక్కడ మంచి ఫెసిలిటీస్ వస్తుంది. కాబట్టి ఈనాడు ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపి బీజేపీ మంచి మెజార్టీతో గెలుస్తుందని చెప్పేసి ప్రధాని మోడీ గారు చెప్పడం జరిగింది. సో రిజల్ట్స్ లో భాగంగా మరి ఏ విధంగా ప్రజలు తీర్పునివ్వబోతున్నారో మనం చూసుకోవాల్సింది. పేదలకు న్యాయం దక్కేలా చూడండి. న్యాయ వ్యవస్థలోనూ కృత్రిమ మేధ అమలు. నల్సార్ విద్యార్థులకు డిగ్రీలు, బంగారు పతాకాలు ప్రదానం. నల్సార్ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం సాంకేతికంగా ఎన్నో మార్పులు వస్తున్నాయని, న్యాయ వ్యవస్థ కూడా కృత్రిమ మేధస్సు మరింత ఉపయోగించుకొని బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. కృత్రిమ మేధ పేదలకు అందుబాటులోకి రావాలని, వారికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. ధనికులతో పోలిస్తే పేదలు న్యాయం పొందలేకపోతున్నారని, మెరుగైన సమాజం కోసం ఈ విధానంలో మార్పు రావాలని రాష్ట్రపతి అన్నారు. స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ న్యాయబద్ధంగా సత్యాగ్రహ దీక్ష చేసి ఆదర్శంగా నిలిచారని ముర్ము అన్నారు. నిబద్ధత, పారదర్శకంగా పనిచేసే న్యాయవాద వృత్తిలో ఎంతో ఎత్తుకు ఎదగొచ్చని తెలిపారు. ఖచ్చితంగా ఈనాడు గొప్పోడికైతే డబ్బులు పెడితే ఈనాడు ఏదన్నా చేసుకోవచ్చు, న్యాయం జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ నిజానికి నిరుపేదోడు ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా కొన్ని కేసులలో శిక్షలు అనుభవిస్తున్నారు. వాళ్ళకి ఏ విధంగా ప్రొసీడ్ కావాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలని తెలియలేక వాళ్ళు ఈనాడు జైలులో మగ్గుతున్నటువంటి నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు. సో ఖచ్చితంగా అటువంటి నిరుపేదలకి ఈనాడు న్యాయస్థానం అండగా ఉండాలని చెప్పేసి ద్రౌపది ముర్ము గారు కోరుకున్నారు. సో ఖచ్చితంగా అది న్యాయం జరగాలి మేడం. ఏదైతే నల్సార్ యూనివర్సిటీలో స్నాతకోత్సవ కార్యక్రమాలు, అదేవిధంగా వారికి బంగారు పతాకాలు, మెడల్స్ అందజేస్తూ మరి ఉన్నటువంటి అక్కడ ఆ లాయర్లకి దిశానిర్దేశం చేస్తూ ఉన్నటువంటి భారతదేశంలో న్యాయ వ్యవస్థపై మంచి పటుత్వంతో, అదేవిధంగా ఇంకా మేధస్సుతో ముందుకెళ్లాలని చెప్పేసి ద్రౌపది ముర్ము గారు కోరడం జరిగింది. సో రేవంత్ రెడ్డి గారు కూడా దాంట్లో పాల్గొన్నారు. అన్ని సేవలు కలిపి డిజిటల్ కార్డులు. రేషన్ కార్డు వివరాల ఆధారంగా రూపకల్పన. మహిళల పేరుతో జారీకి సీఎం రేవంత్ ఆదేశం. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో అన్ని సేవలను కలిపి ఒకే ఫ్యామిలీ డిజిటల్ కార్డు కిందకు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై సీఎం రేవంత్ సమీక్షించి పథకాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని సూచించారు. ఖచ్చితంగా ఫస్ట్ రేషన్ కార్డులు అయితే ఇవ్వండి రేవంత్ రెడ్డి, ఎందుకంటే రేషన్ కార్డు లేని మళ్ళీ దీంట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకి రేషన్ కార్డులు ఇచ్చినాక అందరికి, ఫ్యామిలీ అందరికి ఒకటే డిజిటల్ కార్డ్ అనే విధంగా ముందుకు తీసుకొస్తే దాంట్లో అలాట్ చేయడం జరుగుతుంది. రేషన్ కార్డ్ నెంబర్ కూడా సింక్ చేస్తే బాగుంటుంది. సో రేషన్ కార్డ్ లేకపోతే మళ్ళీ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ముందుగా ఇచ్చిన మాట ప్రకారం, ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి మాట ప్రకారం రేషన్ కార్డ్ని ప్రజలందరికీ అందిస్తే బాగుంటుంది. కమిషన్ కు తప్పుడు సమాచారం ఇస్తారా? ఈఎన్సీ వెంకటేశ్వర్లు తీరుపై జస్టిస్ పిసి ఘోష్ ఆగ్రహం. మాజీ ఈఎన్సీ సల్లా వెంకటేశ్వర్ పై జస్టిస్ పిసి ఘోష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీక్రెట్ ఫైల్స్ పై వెంకటేశ్వర్ చెప్పిన సమాధానంపై మండిపడ్డారు. తన వద్ద ప్లాన్స్, డిజైన్స్ ఉన్నాయని కమిషన్ కు తప్పుడు సమాచారం ఇస్తారని జస్టిస్ ఘోష్ ప్రశ్నించారు. చేసిన అన్యాయం అంతా జరిగింది, ప్రజా నష్టం దుర్వినియోగం చేశారు, చేసిందంతా చేసి వక్రబుద్ధిని వీడని పాక్ ప్రధాని. ఐక్యరాజ్య సమితిలో కాశ్మీర్ ప్రస్తావన. 370 ఆర్టికల్ పైన ప్రేలాపనలు. గట్టిగా తిప్పికొట్టిన భారత ప్రతినిధి భవిక మంగళానందన్. భారత్ చేతిలో ఎన్నిసార్లు భంగపడినా దాయాది దేశం పాకిస్తాన్ మాత్రం తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. ఐక్యరాజ్య నివేదికగా భారత్ పై పాకిస్తాన్ మరోసారి అక్కసు వెళ్ళగక్కగా మన దౌత్యవేత్త భవిక మంగళానందన్ గట్టిగా తిప్పికొట్టారు. పాక్ ప్రధాని షెహబాజ్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తి ఆర్టికల్ 370 రద్దుపై మాట్లాడుతూ ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ గురించి మాట్లాడటం ఏంటో అని
మాట్లాడటం ఏంటో అని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఈ ప్రపంచ వేదిక దురదృష్టవశాత్తు అవాస్తవాలను వినాల్సి వచ్చింది. పాకిస్తాన్ ప్రధాని భారతదేశం గురించి ప్రస్తావించడంపై నేను మాట్లాడుతున్నాను. పాక్ సుదీర్ఘ కాలంగా సీమాంతర ఉగ్రవాదాన్ని పొరుగు దేశాలపై ఆయుధంగా ఉపయోగిస్తుందని అందరికీ తెలుసు. అలాంటి దేశం హింస గురించి మాట్లాడటం వంచన అవుతుంది. ఎన్నికల్లో రిగ్గింగ్ చేసే దేశం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంది. వాస్తవం ఏంటంటే ఆ దేశం మా భూభాగాన్ని కోరుకుంటుంది. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలకు అవాంతరం కలిగించేందుకు నిరంతరం ఉగ్రవాదాన్ని ఉపయోగిస్తుంది. మిలిటరీ సాయంతో నడుస్తూ ఉగ్రవాదం విషయంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తు పొందిన పాక్ వాస్తవానికి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతోని భారతదేశంపై మరి దాడి చేపిస్తూ ఉంటుంది. సో ఎంతోమంది ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయినారు. మిలిటరీ సిబ్బంది వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మనం ఎన్నో చూసినాం. సో ఈనాడు పాకిస్తాన్ ప్రధాని అయినటువంటి తను ఒక శాంతి సందేశాలని చెప్పడానికి ఉన్నటువంటి భారతదేశం గురించి మాట్లాడడానికి అర్హుడు కాడన్నట్టుగా మరి శాంతినందన్ గారు ఇక్కడ చెప్పడం జరిగింది. హైడ్రా అంటే భద్రత, భరోసా. హైడ్రాను బూచిగా చూపి తప్పుడు ప్రచారం. ప్రభుత్వ స్థలాలు, చెరువులు రక్షించుకోవాల్సిందే. హైడ్రా లాంటి వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదు. కబ్జాల వెనుక ఎందరో పెద్దలు ఉన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఖచ్చితంగా ఈనాడు ఆ పెద్దలే కబ్జాలు చేసి నిరుపేదలకు అమ్మినారు. తక్కువ ధరలకి ఉత్తగొచ్చిన జాగాని పేద ప్రజలకు అమ్ముకున్నారు. ఈనాడు ఆ పేద ప్రజలు FTL బఫర్ జోన్ అని తెలుసుకోకుండా వాళ్ళకి తెలియదు. రాత్రికి రాత్రే మరి మట్టి తీసుకొచ్చి కప్పేసి అక్కడ గుడిసెలు కట్టి గోడలు కట్టి ఈనాడు బిల్డింగ్లు లేపి నిరుపేద ప్రజలకు అమ్మినటువంటి పరిస్థితి మనం అక్కడ చూసినాం. సో ఖచ్చితంగా హైడ్రా అనేది తెలంగాణ రాష్ట్రంలో కొనసాగాలి. ఈనాడు 100 మంది నిరుపేదలకి అది బాధ కలిగిస్తుండొచ్చు, కానీ ఈనాడు వేల మందికి ఆ నాళాలు సరిగ్గా పనిచేయడంతో మరి గొలుసుకట్టుగా చెరువుకి లింక్ ఇస్తే భూగర్భ జలాల డెవలప్మెంట్ అయితే. సో ఈ విధంగా చేయకపోతే మాత్రం ప్రజలే చాలా ఇబ్బంది పడతారు. మరలా ప్రభుత్వాన్ని అప్పుడు ప్రశ్నించాల్సి వస్తుంది. కాబట్టి ఈనాడు హైడ్రా కమిషన్ ముందుకోవాలి. నిరుపేదల ఇల్లు కూలగొట్టిన వాళ్ళకి మాత్రం ఇల్లులు తప్పకుండా కేటాయించాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించే బాధ్యత హైడ్రాకు ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి విల్లాలు కట్టుకునే హక్కు ఎవరికి లేదన్నారు. పరిశుభ్రమైన వాతావరణం ఉండాలంటే చెరువులను రక్షించుకోవాల్సిందని అన్నారు. ఖచ్చితంగా చెరువులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది. మూసిలో పారుతున్న పేదల కన్నీళ్లు. పేదల కన్నీళ్లపై అభివృద్ధి ఎలా సాధ్యం? మూసిలో గోదావరి నీళ్లు పారిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి పేద మధ్యతరగతి ప్రజల కన్నీళ్లు పారిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ప్రభుత్వానికి పేదల ఆశీర్వాదాలు ఉండాలని, వారి గోసలు కాదని చెప్పారు. పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటని ప్రశ్నించారు. హరీష్ రావు గారు, మీరు గతంలో కొండపోచమ్మ రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ లో భాగంగా ఎన్నూర్లు పోయిన దాంట్లో ఎంతమందికి న్యాయం చేసినారు? సరే, ఇప్పుడు మీరు మూసీ ఫ్రంట్ ఏదైతే డెవలప్మెంట్ చేద్దామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకు కదిలిందో ఈనాడు పేదల ఇల్లులు పోతున్నాయి, వాస్తవం అది. కానీ వారికి తప్పకుండా ఆ ఇల్లులు కేటాయిస్తామని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఏదైతే రివర్ బెడ్ లో భాగంగా ఇల్లులు కట్టుకున్నారో నిరుపేదలు, వారికి ఖచ్చితంగా కట్టిస్తామని చెప్పడం జరిగింది. సో మీరు కూడా గతంలో ప్రజలకు హామీ ఇచ్చినారు. ఉన్నటువంటి వారికి రైతుల భూములు కోల్పోయినారు. వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేసినారో ఒకసారి ఆలోచించాలి. కాంగ్రెస్ లో బీసీలకు పెద్దపీట. త్వరలోనే కార్యవర్గం కూర్పుపై చర్చిస్తా TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. భవిష్యత్తులో బీసీకి ఎక్కువ సీట్లు ఇస్తామని TPCC చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గాంధీ భవన్ లో మీడియా ప్రజాప్రతినిధులతో మహేష్ కుమార్ గౌడ్ చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే TPCC కార్యవర్గ విస్తరణ చేపడతామని, DCC బాధ్యతలు ఎమ్మెల్యేలకు ఇవ్వాలని ప్రతిపాదన ఉందని వెల్లడించారు. PCC కార్యవర్గ విస్తరణపై త్వరలోనే AICC పెద్దలను కలుస్తానని పేర్కొన్నారు. ఖచ్చితంగా బీసీ కులగణన జరగాల్సిందే. ఈనాడు బీసీ కులగణన అనేసరికి బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అది కాదు, ఎక్కువ సీట్లు ఇప్పుడు ఇస్తుండొచ్చు, మళ్ళీ అది డౌన్ ఫాల్ కాగానే బీసీ ఏదైతే ఇప్పుడు లేస్తుందో ఉద్యమము అది డౌన్ ఫాల్ అవుతుంది. కానీ అట్లా కాదు, ఇప్పటికీ బీసీలకు ఉండాలి. ఈనాడు రిజర్వేషన్ తగ్గించినారు, ఈనాడు రాజకీయ అవకాశాలు తగ్గినాయి. కాబట్టి ఇప్పుడు బీసీ ఉద్యమం అనగానే బీసీలకు ఎక్కువ సీట్లు ఎట్లా ఇస్తారు? అది అన్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా రిజర్వేషన్ లో మనం రెగ్యులరైజ్ చేసుకోవాలి. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు తెలుగు వెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు. అందరికీ నమస్తే.